హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంపై జీఎస్టీ విషయంలో ఏకంగా యుద్ధానికి దిగిన పరిస్థితి నెలకొంటోంది. రీసెంట్గా మనందరికీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రజలపై పెద్ద ఎత్తున జీఎస్టీని తగ్గిస్తూ ప్రజలకు ఊరట కలిగించింది. అయితే దీన్ని కర్ణాటక కాంగ్రెస్ మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ రిఫార్మ్స్ తీసుకువచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైన రాహుల్ గాంధీ అండ్ జైరామ్ రమేష్ ఇలాంటి నేతలు దీన్ని యాక్సెప్ట్ చేసేశారు. ఈ విధంగా రేట్లను తగ్గించడం అనేది చాలా మంచి పరిణామం. అయితే ఇంకా తగ్గించాల్సి ఉండేది, కానీ మీరు ఇక్కడికి ఆగిపోయారు. దీన్ని జిఎస్టీ 2.0 అని మీరు పిలుస్తున్నారే తప్ప మేమైతే జిఎస్టీ 1.5 అయితే పిలుస్తాం. ఇంకా ఇలాంటి రేట్లను మరింత తగ్గించాల్సిన అవసరం ఉంది అని జైరామ్ రమేష్ లాంటి వాళ్ళు కూడా వ్యాఖ్యానించారు. అయితే తాజాగా సిద్ధరామయ్య గవర్నమెంట్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. మేము ఈ రేట్లను తగ్గించడంపై కేంద్రంపై ఖచ్చితంగా తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాం. దీనిపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సైతం మేము వెనకాడబోము. ఈ విధంగా జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల కర్ణాటక గవర్నమెంట్పై 15,000 కోట్ల అప్పు భారం పడుతోంది. దీన్ని ఎవరు పూడుస్తారు? మీ అంతకు మీరు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా అనే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ను సిద్ధరామయ్య క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారుతోంది. ఒకవైపు ఏమో కాంగ్రెస్ అగ్రనాయకులు ఈ జీఎస్టీ రిఫార్మ్స్ను స్వాగతిస్తూ ఉంటే, మరోవైపు సిద్ధరామయ్య మాత్రం ఏ విధంగా మీరు ఎవరిని అడిగి ఈ రిఫార్మ్స్ను తీసుకువచ్చారు, మేము ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాము అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఒకే పార్టీలోనే ఈ విధంగా కాంట్రాడిక్టరీ నడుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య గవర్నమెంట్ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తోంది, మోదీ గవర్నమెంట్పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఎందుకు చెబుతోంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా మనందరికీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ ఈ జీఎస్టీ రేటు స్లాబ్లను తగ్గించి మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటనే ఇచ్చింది. ఇంతవరకు 28% జీఎస్టీ కట్టేవాళ్ళు దాన్ని మొత్తాన్ని తొలగించి 18%లోకి తీసుకురావడం, అంతేకాకుండా 18%లో ఉన్నవి 12%కు, 12లో ఉన్నవి 5%కు తీసుకువచ్చింది. దీంతోపాటు నిత్యావసరాలపై పూర్తిగా 0% జీఎస్టీ శాతం విధించింది. అయితే దీనికి కారణాలు ఏంటి అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే, జీఎస్టీ అనే రిఫార్మ్ రాకముందు 2017 కంటే ముందు మన దేశంలో ట్యాక్స్ సిస్టమ్ అనేది పూర్తిగా ఒక స్పైడర్ వెబ్ లాగా మారిపోయేది. అసలు అది ఏ విధంగా ఉంది అనేది కూడా చాలామంది వ్యాపారులకు అర్థం కాని పరిస్థితిలో ఉండేది. స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ వ్యాటు, స్టేట్ ట్యాక్సు, సెంట్రల్ ట్యాక్సు, ఈ విధంగా ఏది పడితే అది, ఎలా పడితే అది అలా సెస్లు అంటూ, వ్యాట్లు అంటూ ఎలా పడితే అలా ట్యాక్స్ సిస్టమ్ ఉండేది. దీంతో ఒక వ్యాపారి ఇక్కడ కట్టడం, అక్కడ కట్టడం, అంతేకాకుండా ఒక స్టేట్ దాటి సరుకును రవాణా చేసినా కూడా ఈ బోర్డర్ దగ్గర మరొకసారి ట్యాక్స్ కట్టడం, ఈ విధంగా ఎన్నో ట్యాక్స్ సిస్టమ్లు, ఎన్నో చిక్కుముడులు ఉండేవి. దీనివల్ల చాలామంది వ్యాపారులు ఇదంతా కాదు కానీ ఈ ట్యాక్స్ సిస్టమ్ను ఎలా తప్పించుకోవాలి అనే అంశంపైనే ఎక్కువగా ఆలోచించేవారు. నిజానికి ఈ జిఎస్టీ రిఫార్మ్ అనేది ఇందిరాగాంధీ హయాంలో నుంచే స్టార్ట్ అయింది. ఇందిరాగాంధీనే ఈ జిఎస్టీని తీసుకురావాలి అని ఫస్ట్ టైం ఆలోచించారు. కానీ అప్పట్లో పొలిటికల్ విల్ అంతగా ఉండేది కాదు. దేశంలో రిఫార్మ్స్ తీసుకురావాలన్నా కూడా పాలిటిక్స్ పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ కావడం వల్ల దీన్ని ఎవరు సాధించలేకపోయారు. కానీ మోదీ గవర్నమెంట్ మాత్రం దీన్ని అధికారంలోకి వచ్చిన ఫస్ట్ టర్మ్లోనే సాధించి చూపించింది. జిఎస్టీని చట్టం తీసుకొచ్చి దాన్ని అమలు చేసి, జిఎస్టీ చట్టం తీసుకొచ్చి దాన్ని పార్లమెంట్లో పాస్ చేయించి దేశంలో అమలు చేస్తుంది. అయితే ఫస్ట్ టైం ఏదైనా రిఫార్మ్ తీసుకువచ్చినప్పుడు అందులో కొన్ని లోటుపాట్లు అనేవి ఉంటాయి. ఆ లోటుపాట్లలో భాగంగా గతంలో శానిటరీ ప్యాడ్స్ ఇలాంటి కీలకమైన వస్తువులపై కూడా జిఎస్టీని విధించేవారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. అయితే ఎప్పుడైనా కానీ ఒక రిఫార్మ్ను తీసుకువచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి లోపాలు కలుగుతూనే ఉంటాయి. కానీ వాటిని మెల్లిమెల్లిగా రిఫార్మ్ చేస్తూ వస్తూ ఉంటారు. తాజాగా అందులో భాగంగానే నిర్మలా సీతారామన్ అండ్ మోదీ గవర్నమెంట్ జిఎస్టీ 2.0 పేరిట పెద్ద ఎత్తున రిఫార్మ్స్ తీసుకువచ్చింది. చాలా వరకు వస్తువులపై ట్యాక్స్ను చాలా వరకు అయితే తగ్గించింది. దీనివల్ల సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరట కలిగించినట్లయింది. అయితే దీన్ని దేశంలో ప్రజలందరూ స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు స్వాగతించాయి. అంతేకాకుండా బీజేపీ దీన్ని ఒక పెద్ద పండుగలా జరుపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు
అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గతంలో ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసింది నిజమే, కానీ ఆ తర్వాత ఈ జిఎస్టీ అమలైన తర్వాత చాలామంది వ్యాపారులు అంతకుముందు ఎవరైతే తప్పించుకున్నారో వాళ్ళంతా ఇప్పుడు జిఎస్టీ సిస్టంలోకి వచ్చేసారు. దీనివల్ల ఈ జిఎస్టీ వసూళ్ళు అనేవి చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. ఏకంగా ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లకు పై మాటే ఈ కలెక్షన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. దీనివల్ల మన దేశంలో ఎక్కువ మంది వ్యాపారులు జిఎస్టీ కట్టడం మొదలుపెట్టారు. కాబట్టి ఇక మన ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో కాస్త ప్రజలకు మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో భాగంగానే ఈ 2.0 అనే రిఫార్మ్ని తీసుకువచ్చారు. కానీ కర్ణాటక కాంగ్రెస్ మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కర్ణాటక గవర్నమెంట్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. ఆ రాష్ట్రంలో 5 గ్యారెంటీల పథకాలను అమలు చేస్తూ ఉండగా వాటి వల్ల రాష్ట్రం మొత్తం దివాలా అంచుకు చేరుకుంది అని గణాంకాలు చెబుతూ ఉన్నాయి. కనీసం అక్కడ ఉద్యోగులకు జీతాలు సైతం చెల్లించలేని పరిస్థితుల్లో అక్కడి గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఇక ఏమీ చేయలేని పరిస్థితి. బయట నుంచి ₹1 అదనంగా వచ్చినా కూడా దేహి అనే పరిస్థితిలో ఉంది అక్కడి గవర్నమెంట్. అందువల్లనే ఇప్పుడు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ను తీసుకురావడం వల్ల దేశంలో అన్ని స్టేట్స్ దీన్ని స్వాగతించాయి. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరుస్తుంది. కాబట్టి దీన్ని కనుక మనం వ్యతిరేకిస్తే ఖచ్చితంగా మనపై ప్రజలు తిరగబడే అవకాశం ఉంది అని అన్ని రాష్ట్రాల వారికి తెలుసు. అందుకే అన్ని రాష్ట్రాలు దీన్ని స్వాగతించాయి. కానీ కర్ణాటకకు మాత్రం ఆ పరిస్థితి అస్సలు లేదు. రూపాయి వచ్చినా కానీ తీసుకునే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపై 15,000 కోట్లు ఈ రిఫార్మ్స్ వల్ల మాకు నష్టం ఏర్పడుతుంది. దీనిపై మేము ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెబుతోంది. సో దీన్ని బట్టి చూసుకుంటే కర్ణాటకలో సిద్ధరామయ్య గవర్నమెంట్ ఎంత దీనావస్థలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మధ్యతరగతి ప్రజలకు ఇంత మేలు చేకూర్చే ఇలాంటి రిఫార్మ్ను నేను పూర్తిగా అడ్డుకుంటాను, లీగల్ యాక్షన్ తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్పై పోరాడుతాను అని చెబుతోందంటే ఎంతగా దేహి అనే పరిస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి దీనిపై రాహుల్ గాంధీ ఏమని వ్యాఖ్యానిస్తారో చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్ ఈ రిఫార్మ్ని ఎప్పుడైతే తీసుకువచ్చిందో దాన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సైతం ఆహ్వానించారు. కాబట్టి ఇప్పుడు సిద్ధరామయ్య మాత్రం ఎవరిని అడిగి ఈ రిఫార్మ్ని తీసుకువచ్చారు, మమ్మల్ని ఏమైనా అడిగారా మీరు, అసలు మా అనుమతి లేకుండానే మీరు ఈ రిఫార్మ్ని ఏ విధంగా తీసుకొచ్చారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి మధ్యతరగతి ప్రజలకు ఇంత మేలు చేకూర్చే ఈ రిఫార్మ్ను కాంగ్రెస్ పార్టీ కర్ణాటక యూనిట్ ఎందుకు వ్యతిరేకిస్తుందో ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇదొక చారిత్రాత్మక తప్పిదాల్లో ఒకటిగా మిగిలిపోయే అవకాశం లేకపోలేదు. అందుకే ఈ విషయంపై రాహుల్ గాంధీ ఎంత త్వరగా తేరుకుంటే అంత మేలని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం మంచిదా, లేదంటే కర్ణాటకకు ఆదాయం తగ్గుతోంది కాబట్టి పాత రిఫార్మ్స్ అంటే పాత జిఎస్టీ స్లాబులే బెటరా అనే విషయాన్ని కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.